రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని ఆరోపించారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. గురజాల నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం కాకుండా పోరాడుతామని చెప్పారు. ఈ క్రమంలో అవసరమైతే కోర్టుకైనా వెళ్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎరపతినేని సీఎం చంద్రబాబుపై కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురజాలలో మెడికల్ కాలేజీ 2019 జనవరి 20న మంజూరైందని ఎరపతినేని శ్రీనివాసరావు అంటున్నారని, కనీసం పేపర్ చూసి కూడా చదవలేకపోతే ఎలా అంటూ సెటైర్ వేశారు. శిలాఫలకంలో ఫేజ్ 1 అని పెట్టాం, అందులో 100 నుంచి 200 పడకల హాస్పిటల్ అని పెట్టాం. సంవత్సరం నుంచి మేఘా ఇంజనీరింగ్ వాళ్లు పరికరాలు తెచ్చేందుకు రెడీగా ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే హాస్పిటల్ ప్రారంభించొచ్చు. అయితే పరికరాలు తెప్పించడం కానీ, సిబ్బందిని కేటాయించడం కానీ ప్రభుత్వం చేయలేదని విమర్శించారు కాసు మహేష్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే 2024 జూలై లేదా ఆగస్టులోనే హాస్పిటల్ రన్నింగ్లోకి వచ్చేదన్నారు కాసు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు తన జీవితంలో మొట్టమొదటిసారి ఏదైతే వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్లలో గత ప్రభుత్వం నిర్మిస్తుందో దాంట్లో ఆయన జీవితంలో మొట్టమొదటిసారి దాన్ని విజిట్ చేశారు. సంతోషం. వైఎస్ఆర్సీపీ సెల్ఫీల దెబ్బకి, ముఖ్యమంత్రి పేషి అక్షింతల దెబ్బకి హుటాహుటిన ఆ ఒక్క ఆవరణకి పోవాల్సి వచ్చింది. పోయినా పర్లా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, నవ్వొస్తుంది. ఈ కాలేజ్ అంట గతంలో 2019 జనవరి 20లో శాంక్షన్ అయిందంట. కనీసం పేపర్ చూసి అక్కడున్న డేటు కరెక్ట్గా చదవాలి. అది కూడా చదవలేకపోతే ఎలా? మెడికల్ కాలేజ్ ఆవరణలోకి పరిగెత్తడం మంచిదే. మనకు కావాల్సింది హాస్పిటల్ పూర్తి చేయటమే మనకు కావాల్సింది. మాట్లాడితే ఎరపతినేని శ్రీనివాసరావు అంటారు, మహేష్ రెడ్డి ఏం పూర్తి చేశాడు అని. మనకు ఉన్నింది 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా పోతే మిగిలింది 3 సంవత్సరాలు మాత్రమే. ఏం దాచేపల్లి గురజాలని మున్సిపాలిటీ చేసింది మనం కాదా? దాచేపల్లి నుంచి గురజాలకి 400 కోట్లతో హైవే పూర్తి చేసింది మనం కాదా? పిడుగురాళ్ల బైపాస్ రోడ్డుని పూర్తి చేసి ట్రాఫిక్ వదిలింది మనం కాదా? పిడుగురాళ్ల మెయిన్ రోడ్ని వెడల్పు చేసింది మనం కాదా? పిడుగురాళ్లకి మొట్టమొదటిసారి కృష్ణా నీళ్లు తీసుకొచ్చి 7-8 కనెక్షన్లు ఇచ్చి తాగునీటి పథకాన్ని ఇచ్చింది మనం కాదా? కొన్ని వేల పట్టాలు ఇచ్చింది మనం కాదా? సచివాలయాలు, హాస్పిటల్స్ కట్టింది మనం కాదా? ఈ రోజు కూడా పిడుగురాళ్లలో 2, దాచేపల్లి నడికుడిలో చెరొకటి, గురజాల్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తి చేసి మొదలుపెట్టింది మనం. వాళ్ళు ఒక్కటి చేయలే వాళ్ళ జీవితంలో 30 ఏళ్లలో. 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలలో చేయలేకపోయారు. వాళ్ళు మనకు నీతులు చెప్తున్నారు. ఇంతెందుకు, దాచేపల్లిలో 2016-17 సంవత్సరంలో వరదలు వచ్చి దాచేపల్లి మొత్తం మునిగితే ఇదే ఎరపతినేని శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు ముఖ్యమంత్రిగా. అది చేస్తాం ఇది చేస్తాం అని ఏమైనా చేశారా? మళ్ళీ 2018-19లో అనుకుంటా, 19 జూన్ జూలైలో మనం వచ్చిన కొత్తల్లో వరదలు రాలేదా? ఏం చేశారు వాళ్ళు? ఏమీ చేయలేదు. ఈ రోజున మీరు ఈ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పూర్తయితే మీకు కానీ, మీ పెద్దలకు కానీ, మీ స్నేహితులకు కానీ ఎవరికైనా రేపు వైద్య సదుపాయాలు ఇంతవరకు మీరే చూశారు. యాక్సిడెంట్ జరిగితే నసరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తీసుకెళ్తున్నారు క్యాన్సర్ కొరకు, లేదు ఇతర పెద్ద జబ్బులు, గుండె జబ్బుల కొరకు. అదే ఈ హాస్పిటల్ పూర్తయితే ఇక్కడ నడిబొడ్లో మనం వైద్య సదుపాయాలు ఇవ్వచ్చు. లేదు మీ పిల్లలు చదువుకోవాలంటే వైద్య విద్యని ఇక్కడే 15, 20, 30 వేలలోనే చదువుకోవచ్చు. ఎంత దారుణం అంటే చివరికి ఈ మెడికల్ కాలేజ్ అమ్మాలని కూడా తెలుగుదేశం ప్రభుత్వం చూస్తుంది. మీరే చూశారు 17 మెడికల్ కాలేజీలు అమ్మాలని. ఖచ్చితంగా దీన్ని అమ్మనీయకుండా నా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే